హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను. మీరు కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదు కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేస్తాను. ఎవరు బాబు? ఓహోహోహో, జగన్ రెడ్డి. మతి తప్పి గతి తప్పి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని సొంత పార్టీ నేతలు, సొంత భజన చేసే పొలిటికల్ అనలిస్టులు చెబుతా ఉన్నా, మళ్ళీ అదే గన్ను అట్టుకుని, అదే మాయిదారి మావి గన్ను అట్టుకుని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసాడు. గమ్మత్తేందయ్యా అంటే ఆలోచన అమోఘం, అద్వితీయం, అనితర సాధ్యం అని దేశం అంతా చర్చించుకుంటున్నారని అదే జగన్ చెప్పడం. నిజంగా జగన్ మదిలో అమరావతి మీద ఇంత ద్వేషం ఉందా అనిపించక మానదు. సరే, అప్పట్లాగే మంగళవారం స్టార్ జగన్ రెడ్డి తాడేపల్లి కార్యాలయానికి వచ్చాడు. ఏం చెబుతాడో ఏందో రండి. ఇదిగో జగన్ రెడ్డి, ఆ గన్ కాస్త పక్కనెట్టి అయ్యే పనులు ఏమైనా ఉంటే చెప్పవయ్యా. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇలా కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. యుద్ధం వల్ల లండన్ మందులు రావడం ఆలస్యం అయిందా ఏటి జగను? ఏంది ఆహా ఊహు ఏ అంట పిచ్చి నవ్వుతూ ఉన్నావు? ఈ ఏళ్లలో సాపట్లు కొట్టేవాళ్ళు మరి 2019 నుంచి నువ్వెందుకు 3 ముక్కలాట ఆడావు? నువ్వెందుకు వైజాగ్ కర్నూలు అంటూ డ్రామాలు ఆడావు? ఆ మావిగానే ఏదో నువ్వే డెవలప్మెంట్ చేసేసి ఉండాల్సింది కదా అని అడగలేరని కదా. నువ్వేదంటే అదే సూపరో డోపరో యూరియా అంటూ వాగేవాళ్లే గాని అది మనం ఎందుకు చేయలేకపోయాం జగనన్న అని అడిగే దిక్కు దివాణం లేకుండా పోయింది. సర్లే, ఏదో ఊపులో ఉన్నావుగా, మళ్ళీ పాత డబ్బా కొట్టకుండా కొత్తగా ఏదైనా చెప్పు. చేత్తగా ఉన్నా పర్లేదు, కొత్తగా ఉండాలా. ఎందుకు ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్లు వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసరావు, ఇంకో బినామీ, అంతా ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. జగన్ ఏం చెప్పినా ఓకే అనడానికి, డూడు బసవన్లా తల్లాడించడానికి అక్కడ ఉంది నీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. అక్కడ ఉంది అరకొర నాలెడ్జ్ ఫెయిలో కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నువ్వు చేయకుండా వాళ్ళని చేయమనడం ఏంది జగన్ రెడ్డా? వెనకటికి నీలాంటి ఎలికే ఒకటి మంచి ఐడియా ఇస్తానంటూ పిల్లి మేడలో గంట కట్టేయాలని చెప్పిందట. మరి ఆ పిల్లి మేడలో గంట కట్టి దమ్ము ధైర్యం ఆ జగన్ అనే ఎలుకకి లేదు కాబట్టే కదా ఇట్లాంటి ముష్టి ఐడియాలు ఇస్తా ఉన్నాడని నేననే మాట కాదయ్యో, జనం అనుకుంటా ఉన్నారు. అది సరే, ఏది ఆ ఏబిఎన్ రాధాకృష్ణ మీద కారాలు మిరియాలు నోరుతా అంటూ వీళ్ళు ఊరుతున్నావట. రాసిచ్చిన స్క్రిప్ట్లో ఆ మ్యాటర్ ఉందో లేదో చూసి చెప్పు. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి ఆయనకి ఎంత బాధ.
వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్కి వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుంది రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు. ఇలా ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. పాపం అదే దత్తపుత్రుడు నిన్ను పాతాళలోకానికి తొక్కేసిన విషయం మర్చిపోయావా జగను? ఇప్పుడు వారంలో 5 రోజులు బెంగతో బెంగళూరులో తలదాచుకుంటుంది అదే దత్తపుత్రుడి ఆగ్రహం వల్లే అని మర్చిపోతే అట్ట. మెడలు వంచి నేలకు దింపి పాతాళానికి తొక్కేసిన వామనుడు పవన్ కళ్యాణ్ ఇంకా చులకనగా మాట్లాడితే ఈసారి సింగిల్ సింహం కాస్త సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి అవుతుంది. చూసుకో. ఏందేంది ఏబిఎన్లో వచ్చి కొత్త పలుకులు గుచ్చుకున్నాయా? 4 పెళ్ళాలు కార్లు మార్చినట్లు మారుతున్నాడు అన్నప్పుడు అవి చండాలం అనిపించలేదా? ఓ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు అనిపించలేదా? అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు భార్యను నిందించినప్పుడు నీ చెవుల్లో ఏం మొలిచాయి? యాప చెట్ల, మర్రి చెట్ల. తప్పు చేస్తే ఆవిడకైనా శిక్ష తప్పు. మీరు తప్పు చేశారు కాబట్టి శిక్షపడింది, 11కి పడ్డారు. ఇంకా సిగ్గు రాకపోతే అట్ట. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంటే మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు కళ్ళ ముందరే కనిపిస్తాను ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూమ్లోకి పోయి డోర్ కట్టేసుకుంటాను. మరి ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూమ్లోకి పోయి నువ్వు డోర్ గడేసుకోవడం ఏంది, డోర్ గడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? అసలు దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది జగను. ఇదిగో నువ్వే కాదు, నీ పక్కనున్న వాళ్ళంతా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారో మీకే తెలియదు. సర్లే, ఏదో చెబుతున్నావు, కంటిన్యూ చెయ్యి. ఇంకోడు చూసాడు బిఆర్ నాయుడు అని. ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలా? మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టుల నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్, పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఎమ్మెల్యే
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆడవాళ్ళకి ఫోన్ చేసి అశ్లీలంగా ఈ మనిషి వ్యవహరిస్తూ ఉన్నాడు, కనపడతా ఉంది. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్లాంటి జరగకుండా అట్లా చేస్తేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే జగన్ రెడ్డి. నీ హయాంలో ముసలి తాత అదే మీ సాయిరెడ్డి శాంతికి వాంతి చేయితే నో యాక్షన్. గంట అరగంట అంటూ అంబటి ఆంబూతుల్లా ఫోన్ కాల్స్ లో దొరికితే నో యాక్షన్. పైగా మంత్రి పదవి ఇచ్చావు. ఇక న్యూడ్ స్టార్ మాధవ్ గారు ఏం చూపించాడో నీకు తెలీదా? అది నీకు అంతగా నచ్చిందా ఏంటి? యాక్షనే తీసుకోలేకపోయావు. వాళ్ళందరినీ బొక్కలో వేసుంటే నీకు మాట్లాడే హక్కు ఉంటది. లేదంటే కామెడీ స్టార్ మావిగన్ మావయ్యగా మిగిలిపోతావు. ఆయన వారాల బయలా వచ్చి రాజకీయాలు చేయడం ఏంది? చిచి చిచి, నీకు ఏపీ గురించి అమరావతి గురించి మాట్లాడి అర్హత లేదు. వెళ్ళు, ఇక బయలుదేరు. బెంగళూరు యలహంకలో కూర్చొని ఈ అగ్గపప్పులు తిను. ముందా లండన్ మందులు తెప్పించుకుని వాడు. లేదంటే ఆ పక్కన వెకిలిగా నవ్వే వాళ్ళకు కూడా తెప్పించి వెయ్యి. జనాన్ని కరిసిన కరుతారు చూసుకో. ఇక వెళ్ళిరా, ప్యాలని గన్ను జగను పో. అయిపోయి